ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మా అమ్మతో మేనర్స్ లేకుండా మాట్లాడడం ఏం బాగోలేదు. ఒరే సాగర్, దయచేసి కాస్త డీసెంట్గా బిహేవ్ చేయండి. ఇప్పుడు చెప్తున్నాను విను. అతని పేరు కూడా నాకు తెలీదు. ఒక్కసారి అతన్ని కలిశాను. అతని మాట, అతని యాటిట్యూడ్, అతని స్టైల్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. అతను ఎక్కడున్నా సరే, అతనెవరైనా సరే వెతికి పట్టుకుంటాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? ఇదేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చింది? మా అమ్మాయికి నేనెంత చెప్తే అంతండి. మా అమ్మాయి విషయంలో మీకెలాంటి డౌట్ అక్కర్లేదు. నేనేం చెప్పినా మా అమ్మాయి అస్సలు కాదందు. నేనేమో అంత బిల్డప్ ఇచ్చాను. దీన్ని ఇప్పుడు ఎలా డైవర్ట్ చేయాలి? ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును. నా కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకెవరినైనా చూసుకో. చూస్తానే. నా లవ్ రిజెక్ట్ చేసిన నీ లవ్ ఎలా సక్సెస్ అవుతుందో నేను చూస్తాను. ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. ఏ పోరా ఇడియట్. అందం అనేది మొహంలో ఉంటే సరిపోదు, బిహేవియర్లో కూడా ఉండాలి. అసలు నువ్వెవర్రా బాబు? నువ్వు మళ్ళీ కనిపిస్తావో లేదో గాని కనిపించిన ప్రతి వాడి ముందు నీ గురించి గొప్పగా చెప్తున్నాను. 10 నిమిషాల ప్రయాణంలోనే ఇంతలా మైండ్కి ఎక్కేసావేంట్రా? అమ్మో, దీనికిదే మాట్లాడుకుంటుంది అంటే పిచ్చి ముదిరినట్లే. వాడెవడో కనపడేలోపు దీన్ని గాయత్రి గారి అబ్బాయిని కలిపేయాలి. ఆశీర్వాదం తీసుకున్నా నువ్వు తృప్తిగా వెళ్ళిపోతావు. కానీ ఆశీర్వదించిన మా అమ్మ గుండె అర్థాంతరంగా ఆగిపోతుంది. నన్ను క్షమించు నేత్ర. నేను మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి కారణం నువ్వు. నీ రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను. కనీసం నీ కుటుంబానికైనా కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాను. నీకు జన్మని, నాకు పునర్జన్మని ఇచ్చిన ఆ తల్లికి ఈ నెక్లెస్ ప్రెజెంట్ చేయాలనుకున్నాను. కానీ తనని కళ్ళారా చూసే అదృష్టం కూడా నాకు దక్కలేదు. ఏంటి మళ్ళీ నేత్రం తలుచుకుంటూ కూర్చున్నావా? ఇలా ఎన్ని రోజులు బాధపడతావే? నేత్ర వాళ్ళింట్లో పరిస్థితి తెలుసు కూడా నువ్విలా బాధపడటంలో అర్థం లేదు. జరిగింది తలుచుకోవడం వల్ల బాధ తప్ప నీకు వచ్చేదేం లేదు. కాబట్టి అంతా మర్చిపోయి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టు. లేదు సుబ్బు, నేను మర్చిపోవాలనుకున్నా నాకు ఎదురయ్యే పరిస్థితులు నేత్రని గుర్తు చేస్తూనే ఉన్నాయి. నేనొక పర్సన్ని కలవడానికి నిన్న గుడికి వెళ్ళాను. అక్కడ నేత్ర వాళ్ళ అన్నయ్య అన్నదానం చేస్తున్నారు. నిన్న నేత్రకి నెలమాసికం పెట్టారంట. అనుకోకుండా అక్కడికి వెళ్ళి నేను ఆ ప్రసాదం తిన్నాను.
ఇదంతా చూస్తుంటే తన ఫ్యామిలీకి దగ్గర చేయడానికి నేత్రి నన్ను అటువైపు లాక్కెళ్ళిందేమో అనిపిస్తుంది. నా రూపంలో నేత్ర వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనుకుంటుందేమో. తన కోసం, తన ఫ్యామిలీ కోసం నాకు ఏదైనా చెయ్యాలనుంది సుబ్బు. కానీ ఏవి చేయలేకపోతున్నాను. ఆ ఫ్యామిలీకి ఏదైనా చేయడం అనేది పక్కన పెట్టి ముందు నీ జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీ లైఫ్ కూడా నీకు నేత్రిచ్చిందే కాబట్టి నువ్వు నీ ఏంని సాధించగలిగితే నేత్ర రుణం తీర్చుకున్నట్టే. ఆ నేత్ర ఫ్యామిలీని కలవలేదన్న బాధలో పడి నువ్వు నీ అంబిషన్ని మర్చిపోయావు. ఎన్ని జాబ్స్ పడుతున్నాయో తెలుసా? ఇప్పటికైనా ఆ లోకంలో నుండి బయటకు వచ్చి ఈ క్లాసిఫైడ్స్ లో నీకు సూటబుల్ జాబ్ చూసుకొని అప్లై చేసుకో. నాకు టైం అవుతుంది, నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. సుబ్బు, సారీనే. ఈ గొడవలో పడి నేను సూపర్ మార్కెట్కి రాలేకపోతున్నాను. నువ్వొక్కదానివే మేనేజ్ చేస్తున్నావు. అదంతా నేను చూసుకుంటానులే. నువ్వు జాబ్ వెతికే పనిలో ఉండు, ఓకే? సుబ్బు, డ్రీమ్ హౌస్ కంపెనీలో ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ ఉన్నాయే. అయితే ఇంకేంటే, వెంటనే అప్లై చేయి. అలాంటి పెద్ద కంపెనీలో వర్క్ చేయడం నీ డ్రీమ్ కదా. ఈ జాబ్ గనుక వచ్చేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే సుబ్బు. అలాంటి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావడమే గొప్ప. ఆలస్యం చేయకుండా వెంటనే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి. అలాగేనే. ఓకే, బాయ్. అంటే కేర్ఫుల్. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. సంజయ్ ఇలాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ గాయత్రి వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడో ఏమో. ఆంటీ, ఆర్ యు ఆల్ రైట్? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆంటీ రండి. కాలు బెనికినట్టుంది, మీరు నడవలేకపోతున్నారు. ఒక్క నిమిషం అలా కూర్చోండి. అయ్యో బాబు, పర్వాలేదు. ఒక్క నిమిషం ఆంటీ, చూస్తాను. పరిచయం లేని నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే కట్టుకున్న భార్యను ఖచ్చితంగా కళ్ళలో పెట్టుకు చూసుకుంటాడు. ఇతను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు ఒకసారి నడవండి ఆంటీ. వావ్, సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆంటీ. బాయ్. మీ శారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ శారీని సారీ ఫర్ ద లేట్. మీరిద్దరూ కలిసి వస్తున్నారేంటి భువన గారు? మీకు మా అబ్బాయి ముందే తెలుసా? ఇతను మీ అబ్బాయా? అవును. అయితే ఆ లక్కీ గర్ల్ నా కూతురేనమాట. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా గాయత్రిని కాకపట్టి ఈ సంబంధం ఫిక్స్ చేసుకోవాలి. అభి, ఇలా వచ్చావేంటి? కొన్ని పేపర్స్ మీద నీ సైన్ అవసరం పడిందమ్మా. కాల్ చేస్తే నేనే వచ్చుండేదాన్ని కదా. నేను ఎందుకు జర్నీ చేయించడం అని నేనే వచ్చేసాను.
జస్ట్ ఎ మినిట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యు అభి. మీ మదర్ ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటారు. షీఈ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ సన్ లైక్ యూ. అలా పొగిడేకండి, నా కొడుక్కి దిష్టి తగులుతుంది. ఓకే అమ్మా. ఓకే బాయ్. బాయ్. బాయ్ ఆంటీ. ఓకే. గాయత్రి, నువ్వు మీ అబ్బాయి గురించి చెప్తే ఏమో అనుకున్నాం గానీ హీఈస్ రియల్లీ హ్యాండ్సమ్. బిజినెస్ లోకి ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ అండి. ఇంకేం భువనా, ఇక ఆలస్యం చేస్తే నీకే మంచిది కాదు. ఆ అబ్బాయిని చూసావు కదా, అలాంటి హ్యాండ్సమ్ ని ఏ అందమైన అమ్మాయో బుట్టలో పడేయకముందే మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మ్యారేజ్ ఫిక్స్ చేస్తే బెటర్. డోంట్ వరీ, ఆ అందమైన అమ్మాయి మా అమ్మాయి అవుతుంది. భువనా, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే, యూ క్యారియన్. మేం మళ్ళీ కలుస్తాం. బాయ్. రా భువనా, కూర్చో. భువనా, ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పకపోతే ఈ పెళ్లి విషయంలో నేను ఒక అడుగు ముందుకు వేయలేను. దేని గురించండి మీరు మాట్లాడేది? రాఘవయ్య వాళ్ళ గురించి. అనుకున్నాను, దాని గురించే మాట్లాడతారు. నేను చెప్పే విషయం మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే, కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మన స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మన పిల్లల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మనం సంబంధం కలుపుకోవాలి అంటే మీరు రాఘవయ్య వాళ్లతో ఉన్న బంధం తెంపేసుకోవాలి. మీరు చెప్పింది నిజమే, కానీ మీలాంటి వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోక తప్పదు. నిజానికి వాళ్ళ ఫ్యామిలీతో నాకు పెద్ద అటాచ్మెంట్ ఏమీ లేదు, కాబట్టి తెంపేసుకోవడం అంత పెద్ద విషయం ఏం కాదు. డోంట్ వరీ, మీ స్టేటస్ తగ్గే పని నేనేమి చేయను. థ్యాంక్ యూ భువనా, ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది. వీలైనంత త్వరలో పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. మీ అమ్మాయిని ప్రిపేర్ చేసుంచు. తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. Ladies and gentlemen, we welcome you all for attending this seminar. ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక్కో కంట్రీ ఒక్కో ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఉంది. బిజినెస్ ఏదైనా సరే అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ముఖ్యంగా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఏ ఇండస్ట్రీ అయినా లాస్లోకి వెళ్ళొచ్చేమో కానీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మాత్రం ఎవర్ గ్రీన్. ఇంతకు ముందు కన్నా ఇప్పటి యువతరం దీన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త డిజైన్స్ ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. లెట్స్ షేర్ ద ఐడియాస్. సో ప్లీజ్ గైస్, కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ థాట్ ప్రాసెస్ టు ద వరల్డ్. కమ్ ఆన్ మిస్, జాయిన్ us. టేక్ యువర్ సీట్. మిస్టర్, హాయ్. Excuse me, can you come back? Okay.
హాయ్. ప్లీజ్ కమ్. హాయ్. మిస్టర్ రవి, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్. ఒక ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ వేసే ప్లాన్ ఎంత ఇంపార్టెంటో అదే ఇల్లు అందంగా కనబడాలంటే ఇంటీరియర్ డిజైన్ అంత ఇంపార్టెంట్. ఒకప్పుడు రంగులతో ఇంటి గోడల్ని అందంగా మలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు అవే గోడలకి ఇంటీరియర్ డిజైన్స్తో ఓ మోడర్న్ లుక్ ఇస్తున్నారు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై ఐడియాస్. Thanks to everyone. Thank you. Thank you, sir. It's okay. Hi. Miss Sanjana? మిస్ సంజన, మిమ్మల్ని. ప్లీజ్ సంజన. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ ఎవ్రీవన్. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు మీట్ యూ. సమ్టైమ్స్ మనకి తెలియకుండానే మనకు కావలసిన వాళ్ళని అనుకోకుండా కలుస్తాం. ఐ మీన్ వి ఆల్ ఆర్ వన్. అందరూ ఒకే పనిని చూస్ చేసుకున్నాం. సో మన టేస్ట్లు ఒకటే అని అర్థం అవుతుంది. నేను మీ అందరినీ చూసిన తర్వాత ఈ కోర్స్ని ప్రిఫర్ చేసుకున్నందుకు నాకు నేనే గర్వపడుతున్నాను. రియల్లీ యు ఆల్ ఆర్ అమేజింగ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. మై థాట్ ప్రాసెస్ ఇస్ Thank you so much. Thank you. Thank you, sir. ఓకే గైస్, మీ ఐడియాస్ని మేము ఫర్దర్ స్టెప్కి తీసుకెళ్తాం. వరల్డ్లోని అన్ని కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తాం. త్వరలోనే మీకు ఎంఎన్సి కంపెనీస్ నుండి కాల్స్ రావచ్చు. సో బీ ప్రిపేర్డ్. బాయ్. Hi. బాయ్. Yeah, okay, bye. Do you remember me? Airport, cab. Yeah. Nice to meet you again. సో మీరు ఇంటీరియర్ డిజైనర్ అన్నమాట. సెమినార్లో మాట్లాడిన తర్వాత కూడా మీరు నన్ను ఈ ప్రశ్న అడగడం వింతగా ఉంది.
మీ పేరు నాకెలా తెలుస్తుందండి? తనెవరో కాదమ్మా, నేత్ర.